ధనుస్సు రాశి. ఈ ధనుస్సు రాశి వారికి ఫిబ్రవరి నెల 2025వ సంవత్సరంలో జరిగేటటువంటి మాస రాశి ఫలితాన్ని ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తి నేను మీకు తెలియజేస్తున్నాను. ముందుగా మనకి ఈ ఫిబ్రవరి నెలలో మనం చూసుకుంటే జనవరి నెల నుంచి ఈ ఈ మాసంలో పెద్ద మార్పులేం కనబడడం లేదు. కొంచెం స్వల్ప మార్పులు. షష్ఠ స్థితిగతుడైనటువంటి గురుగ్రహ ప్రభావం వలన ఏమవుతుందంటే కొంచెం మనకి చేంజ్ వస్తుంది. శత్రువులు మిత్రులుగా మారుతారు. అంటే క్రమేపీ ఇయర్ పెరిగి క్లోజ్ అయ్యే టైం వరకు కూడా సంవత్సరం మొదట్లో ఉన్నటువంటి శత్రువులందరూ కూడా కన్క్లూడ్ చేసుకుంటూ ఒకళ్ళనొకళ్ళు సప్రెస్ చేసుకుంటూ మీరొస్తారు. ఫైనల్‌గా ఈ యొక్క ఎనిమిటీ అనేటటువంటిది ఫినిష్ అయిపోద్ది. అది మొట్టమొదటిది. అంటే శత్రు శేషం ఉండదు మీకు. వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాలలో రాణింపు ఉంటుంది. గత నెల కంటే కూడా కొంచెం పెరగడానికి జీతభత్యాలు అవకాశాలున్నాయి. గవర్నమెంట్ ఉద్యోగస్తులకి టీఏలు, డీఏలు, అరియర్స్‌లు, బకాయిలు ఇవన్నీ కూడా వచ్చేస్తాయి. ఓల్డ్ ఏజ్‌లో ఉన్నటువంటి పెన్షనర్స్‌కి అన్ని సెటిల్మెంట్స్ మీకు ఇచ్చేయడం అనేటటువంటివి జరుగుతాయి. ప్రభుత్వ ఉద్యోగులకందరికీ కూడా సకాలంలో మంత్‌కి శాలరీస్ అనేటటువంటివి అందుతాయి. ఇకపోతే ప్రైవేట్ ఉద్యోగస్తుల దగ్గరికొద్దాం. వీళ్ళకి యాజమాన్యాలు వీళ్ళని గుర్తిస్తాయి. ఎప్పుడూ కష్టజీవులు కాబట్టి కొంచెం జీతభత్యాల విషయంలో కొంచెం ఒక్కొక్కసారి అటు ఇటు అయినా మీ సంస్థలను వదలొద్దు. తప్పకుండా మీ సంస్థలకి లాయల్‌గా మీరు కనుక ఉన్నట్లయితే తప్పకుండా వాళ్ళ యొక్క నమ్మకాన్ని మీరు చూరగొంటారు. మీకు ఈ బకాయిలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వచ్చేయడం అనేటటువంటివి జరుగుతాయి. కొన్ని శాలరీస్, హాఫ్ శాలరీస్ ఇవ్వడం ఇలాంటియన్నీ ఉంటాయి. కాబట్టి తొందరపడొద్దు. చక్కగా అక్కడే మీరు స్టాండ్ అయ్యి ఉండండి. ఇకపోతే ఈ ఆహ్, స్త్రీలకేంటంటే ఇంటి పనులు మేము చేస్తున్నాము. ఇప్పుడు ఉద్యోగాలు కూడా చేస్తున్నారు. వ్యాపారాలు చేస్తున్నారు. వీళ్ళందరికీ కూడా అసహనం కొంచెం పెరుగుతూ ఉంటుంది. వయసు పెరిగే కొద్దీ పిల్లల బాధ్యతలు పాపం ఎక్కువ స్ట్రెస్‌కి ఫీల్ అవుతూ ఉంటారు. అందువలన భర్తలు వీళ్ళని అర్థం చేసుకోకుండా మనం ఎంత చేస్తున్నా సరే భర్తలు తిడుతున్నారు అనేసి ఒక అసంతృప్తి అనేటటువంటిది ఉంటుంది. ఆడపడుచులు, అత్తగారులు వీళ్ళు మమ్మల్ని గుర్తించట్లేదు అనేటటువంటి బాధ ఉంటుంది. వాళ్ళంటే ఏంటి తీరుబడిగా ఉంటారు అత్తగారులు, ఆడపడుచులు కొంతమంది ఉద్యోగాలు చేయనటువంటి వాళ్ళు. వాళ్ళు మిమ్మల్ని ఏమనుకున్నా మీరేమో అలాంటియన్నీ పట్టించుకోకండి. ఈ యొక్క ధనుస్సు రాశి వారంతా కూడా మీరు చాలా డేంజర్ రాశోళ్ళు మీరు. ఈ ధనుస్సు రాశిలో ఉన్నటువంటి లవర్స్ ఎవరైతే ఉన్నారో మరి పెళ్లి కానటువంటి వీళ్ళు లవ్‌లో చాలా ఫాస్ట్ ఉంటారు వీళ్ళు. కాబట్టి లేచిపోవడాలు ఇలాంటియన్నీ చేయకండి. మీ వెనక కుటుంబానికి మరి చెడ్డ పేరొస్తుంది. మీ తమ్ముళ్ళకి, అక్కలకి పెళ్ళిళ్ళు అవ్వకుండా కొంత ప్రభావం అనేటటువంటి పడుతుంది. ఇక లేచిపోవాలి అనుకున్నప్పుడు మీ తండ్రి గారికి చెప్పేసి లేచిపోండి. కొంతమంది తల్లులు కోఆపరేట్ చేస్తారు. తల్లులు కుదరదిక్కడ. ఫాదర్స్‌కి చెప్పండి. మంచి చెడు నిర్ణయిస్తారు వాళ్ళు. ఇకపోతే ఈ యొక్క రాశి వారికి వ్యాపారాలు చూసుకుంటాం కదా! అసలు బంగారం షాపుల జోలికెళ్ళకండి. స్వీట్ షాపుల జోలికెళ్ళకండి. బంగారం ఒకళ్ళకొకళ్ళకి ఇచ్చి మీరు కనుక ఈ ఇచ్చుకున్నట్లయితే లాస్ అవ్వడానికి అవకాశాలుంటాయి. ఇప్పుడు ఈ బట్టల వ్యాపారాలు చేసుకోండి చక్కగా ఈ నెలలో బ్రహ్మాండంగా ఉంటుంది. అండ్ పబ్స్, రెస్టారెంట్స్, లిక్కర్ షాపులు, లిక్కర్ బిజినెస్‌లు, బెల్ట్ షాపులు, మెడికల్ షాపులు, కిరాణా షాపులు, డిపార్ట్మెంటల్ స్టోర్స్ ఈ బిజినెస్‌లు అన్నీ కూడా పెట్టుకోండి. ఇటీవల నేను చెప్పిన తర్వాత ఒక కార్పెంటర్ తన యొక్క ఇంటీరియర్ కప్‌బోర్డ్‌లు ఇవి చేసేటటువంటి ఆయన యొక్క వృత్తిని మానేసి చక్కగా ఏం పెట్టుకున్నాడండి? డిపార్ట్మెంటల్ స్టోర్ పెట్టుకున్నాడు. అనుకోకుండా వచ్చిందది ఛాన్స్ 6,00,000లో మరి చక్కగా వచ్చేసింది పెట్టుకున్నాడు. అంతే. ఈ విధంగా మీకు అవకాశాలనేటటువంటివి మీకే వస్తాయి. దాంట్లో మీరేమీ సందేహపడాల్సినటువంటి అవసరం లేదు. మరి ఇల్లు లేనటువంటి వాళ్ళు ఇల్లు కొనుక్కున్నారు. స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు కొనుక్కుంటారు ఈ నెలలో. అలాగే శత్రుపీడ ముఖ్యంగా పోతుంది కాబట్టి ఏ విధమైన ప్రాబ్లమ్ లేదు. మరి ఇద్దరి మధ్య స్నేహం ఉన్నటువంటి వాళ్ళు మూడో వ్యక్తిని మీరు ప్రవేశపెట్టుకోవద్దు. మరి పెట్టుకున్నా మరి అవతల వాళ్ళు వింటే మరి మీరేం చేయగలుగుతారు? ఎక్కువ మూడో వ్యక్తి రావడం వల్ల డిస్టర్బెన్స్ అనేటటువంటిది మీ స్నేహంలో కలగడానికి అవకాశాలున్నాయి. ఎందుకంటే గురుబలం పూర్తిగా లేదిక్కడ. నెక్స్ట్ అర్ధాష్టమ రాహు. మీకు గురుబలము, ఈ అర్ధాష్టమ రాహు లేనప్పుడు ఏమవుతాయంటే మీకు చక్కగా మీరు అవతలవాడు మీ గురించి ఎన్ని చెప్పుకున్నా, ఎన్ని పొలాలు పెట్టుకోవాలన్నా మీ ఫ్రెండ్ వినడం ముందు. ఇటువంటి బ్యాడ్ టైంలో వాళ్ళు వింటే వాళ్ళ కర్మ. మీ తప్పేం ఉండదు కదా! అంటే అర్ధాష్టమ రాహుగ్రహ ప్రభావం వలన ఇంట్లో మీ అమ్మగారు అనారోగ్యము, ఇంట్లో కొంచెం మనశ్శాంతి లేకపోవడం, కొన్ని సమస్యలు మీకు చుట్టుముట్టడము ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి.
అండ్ విద్యలో విఘ్నాలు ఖచ్చితంగా వచ్చేస్తాయి. స్టూడెంట్స్ సగానికి సగం మంది ధనుసు రాశి స్టూడెంట్స్ ఫెయిల్ అయిపోవడానికి అవకాశాలున్నాయి. కాబట్టి జాగ్రత్తగా చదువుకోండి. చదువుకోవడం వల్ల మీకు ఎందుకంటే అర్ధాశ్రమ డిస్ట్రాక్షన్స్, ఫోన్సు, తర్వాత ఫ్రెండ్‌షిప్‌లు, లవ్‌లు ఇలాగ ఏవేవో పడిపోతారు ఇంటర్మీడియేట్ స్థాయి విద్యార్థుల దగ్గర నుంచి. కాబట్టి ఇలాంటి విషయాల్లో జాగ్రత్తలు తీసుకోండి. చింతపండు వ్యాపారము, ఉప్పు చేపల వ్యాపారం బ్రహ్మాండంగా ఉంటుంది. సాఫ్ట్‌వేర్ కంపెనీల జోలికెళ్ళొద్దు. ఎలక్ట్రానిక్స్‌ల జోలికి వెళ్ళొద్దు. ఇనప బిజినెస్‌లు కనుక మీరు పెట్టుకుంటే మంచి పైకి రావడానికి అవకాశాలుంటాయి. మరి పాత ఇనప సామాను అయినా కూడా బ్రహ్మాండంగా మీకు వండడం అనేటటువంటివి జరుగుతాయి. ఇకగా కొత్తగా పెళ్ళిళ్ళు అయినటువంటి వాళ్ళు మంచి ముహూర్తాల్లో మీరు వెయిట్ చేయాలి. ఇప్పుడంతా కూడా మనకి ఫిబ్రవరి నెలలో కొన్ని మంచి రోజులు అనేటటువంటివి లేవు కాబట్టి, శోభనానికి మరి కొంతకాలం వెయిట్ చేయాల్సినటువంటి అవసరం మీ మీ పురోహితులు ఎలా చెప్తారో అలా మీరు వినాల్సినటువంటి అవసరం మీకుంది. అలాగే వివాహాలు మీ మీకు పెళ్ళిళ్ళు కుదిర్చి మిమ్మల్ని అక్కడ వదిలివేయడం అనేటటువంటివి జరుగుతాయి. తర్వాత వివాహాలు కానటువంటి వాళ్ళందరికీ కూడా మీకు వివాహాలు పూర్తయిపోతాయి. మరి ఏదో జీతబత్యాలు ఎక్కువొస్తున్నాయి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు అని చెప్పి రెచ్చిపోయి వీళ్ళంతా అధిక కట్నాలిచ్చి కేవలం వాళ్ళనే పెళ్లి చేసుకొని మిగతా వాళ్ళ జోలికి వెళ్ళకుండా ఉంటే మీరు భ్రష్టు పట్టిపోతారు. ఎందువలనంటే ఈ యొక్క సాఫ్ట్‌వేర్ రంగంలో మరి ఎప్పుడు రిసెషన్ వస్తుందో తెలీదు. కాబట్టి కొన్ని కీలకమైనటువంటి మార్పులు రావడానికి అవకాశాలుంటాయి. సినీ, సంగీత, సాహిత్య రంగాలలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళంతా కూడా మీకు చక్కగా వాళ్ళకి కీర్తి ప్రతిష్టలు ఇవన్నీ కూడా రావడం అనేటటువంటివి జరుగుతాయి. కాబట్టి ఈ యొక్క రాశి వారంతా కూడా మనకి తీర్థయాత్రలకి వెళ్ళడము ఇలాంటివన్నీ కూడా మీకు వెళ్ళడం జరుగుతుంది. కాబట్టి ఈ చాలా మార్పులు ఈ యొక్క ధనుసు రాశి వారికొస్తాయి. ధన నష్టాలు ఉన్నాయి. అక్రమ సంబంధాల వల్ల లాసులు కనబడుతున్నాయి కాబట్టి అటువంటి వాటిలకి మీరు వెళ్ళకూడదు. ఈ విధంగా మీకు కుటుంబాలు చిన్నాభిన్నమైపోవడానికి అవకాశాలున్నాయి. ముఖ్యంగా ఈ యొక్క ధనుస్సు రాశి వారు మరి సాంప్రదాయబద్ధంగా వచ్చేటటువంటి జ్యోతిష్యం ప్రకారము మన యొక్క తాతలు ముత్తాతల కాలం నుంచి పూజారులుగా ఉన్నటువంటి మన గురువులు పెద్దవాళ్ళు చెప్పిన జ్యోతిష్యం ప్రకారము మనం చక్కగా ఈ యొక్క ధనుస్సు రాశి వారికి రాహు గ్రహం బాగుండలేదు కాబట్టి రాహు జపం చేసుకోండి. రాహు స్తోత్రాలు చదువుకోండి. రాహుకి కిలోంపావు మినుముల్ని ఆవు పేడ రంగు ఉన్నటువంటి వస్త్రాలనిచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోండి. అలాగే ఈ యొక్క రాహుకి మనం ఏం చేయాలంటే బెజవాడ కనకదుర్గమ్మ తల్లి యొక్క పాదాల దగ్గర మీరు చక్కగా కుంకుమార్చన చేసుకోవాలా. నిమ్మకాయల దీపం రాహుకాలాల్లో మీరు పెట్టుకొని చేసుకోవాలా. అలాగే ఈ యొక్క రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేసుకోవాలి. ఇక ఈ భాగానికి వచ్చిన తర్వాత మనము తంత్ర జ్యోతిష ప్రకారము మనం ప్రవహించేటటువంటి బొగ్గుల్ని తీసుకెళ్ళి లాల్ కితాబ్ కూడా ఇవే ధృవీకరిస్తుంది. మరి ఈ యొక్క బొగ్గుల్ని మీరు తీసుకువెళ్ళి ప్రవహించేటటువంటి నదిలో వేయాలి. అలాగే బియ్యం పిండితో ముగ్గు వేసి ముగ్గులు పెట్టాలా బయట ఇంటి బయట. మరి అలాగే బియ్యం పిండి కానీ లేదా షుగర్ కానీ మీరు చెరువుల దగ్గర, చెట్ల దగ్గర, ముగ్గుల దగ్గర మీరు వేసినట్లయితే అవి నల్ల చీమలు కానీ అలాంటివి ఏవో ఒక చిన్న క్రిములు వాటిల్ని తిని ఆహార పదార్థాలను వినియోగించుకోవడం అనేటటువంటిది జరుగుతుంది. అదేవిధంగా ఘాటైనటువంటి పదార్థాలు వెల్లుల్లిపాయి, ఉల్లిపాయి, అల్లము, శొంఠి ఇలాంటి పదార్థాలతో ఎండుమిరపకాయలు చక్కగా మీరు ప్రత్యంగిర అమ్మవారి యొక్క హోమాన్ని మీరు జయించుకోవాలి. సర్వగ్రహ దోషాలు కూడా మీకు దీని నుంచి వెళ్ళిపోతాయి. ఇది మీ ఇళ్లల్లోనే చేయించుకోవాలి. ఇక పీఠాల్లో, దేవాలయాల్లో చేసేటటువంటి వాళ్ళంతా కూడా అది లోక కళ్యాణం కోసం అది ఆ ఖాతాలోకి వెళ్ళిపోతుంది. కాబట్టి ఈ విధంగా మీరు మీ సంపూర్ణ జాతకాన్ని చూపించుకోవాలి అనుకునేటటువంటి వాళ్ళంతా కూడా మా పిఏ గారిని సంప్రదించండి. మరి తప్పకుండా మీకు నాసా రిపోర్ట్స్‌ని ఆధారంగా చేసుకొని మోడర్న్ ఆధునిక సైన్స్‌ని, ఏన్షియంట్ ప్రాచీన జ్యోతిష శాస్త్రాన్ని మిళితం చేసి జ్యోతిష విశ్లేషణ చెప్పి మీ యొక్క జీవితాలను మనం కొంతవరకు మార్చగలుగుతాం. శుభమస్తు.